ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. తన గ్రామంలో ఉన్న పేద ప్రజల కోసం భోజనాలు ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా పాయసం కూడా వండించాడు. పాయసంలో అనుకోకుండా బల్లి పడుతుంది. అది గమనించకుండానే రాజుగారు పేదలకు వడ్డిస్తారు. పాయసం తిని ఆ పేదవారందరూ చనిపోతారు. అప్పుడు రాజ్య ప్రజలందరూ చర్చించుకుంటారు. ఈ పాపం ఎవరిది? బల్లిదా? చూడకుండా వంట చేసిన వంటవాడిదా? లేకపోతే అది గమనించకుండా వడ్డించిన రాజుగారిదా అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. ఆ అవమానం తట్టుకోలేక రాజుగారు ఇంతమంది చావుకి నేను కారణమయ్యానని చెప్పేసి రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాడు. కానీ అటుగా వెళ్తుంటే కొందరు చూసి మీ సమస్యకి మీకున్న అనుమానానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. పక్కనే ఉన్న మారుమూల గ్రామంలో ఒక శివ భక్తురాలు ఉంది. తనకి ధ్యానంలో దివ్య శక్తులతోటి అంతా నిజమే చెప్తుంది, శివానుగ్రహంతో అని చెప్తారు. సరే అని చెప్పేసి రాజుగారు వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న శివ భక్తురాలను అయితే అడుగుతారు, ఇలా జరిగింది, మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే తను ధ్యానంలో కూర్చొని చెప్తాను అంటుంది. ఈలోగా ఆ ఊర్లో ఉన్న ప్రజలకు కూడా తెలిసి ఆ నోట ఈ నోట అందరూ చర్చించుకుంటారు. రాజుగారు కావాలనే పేదవారిని చంపేశారు. ఆ ఊర్లో భూములు ఆక్రమించుకోవడానికి, వారి భూములు ఆక్రమించుకోవడానికి కావాలని రాజుగారు పేదలను చంపేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రాజుగారు అది విని బాధపడుతూ ఉంటారు. ఈ లోపు శివభక్తురాల ధ్యానం కూడా పూర్తవుతుంది. తర్వాత యథావిధిగా వెళ్లి రాజుగారు మళ్ళీ అడుగుతారు, అమ్మ ధ్యానంలో ఏమోని చెప్పారు అని అడిగితే అప్పుడు తను ఏమంటుందంటే ఇలా సమాధానం ఇస్తుంది, అది పాపము బల్లిది కాదు, వంటవాడిది కాదు, వంటవాడిది కూడా కాదు, వడ్డించిన మీది కూడా కాదు. ఎవరైతే నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నారో ఈ పాపము వారందరికీ చుట్టుకుంటుంది. ఈ పాపం అంతా వారికే, మీకు ఎలాంటి పాపము తగలలేదని అంటుంది. అప్పుడు రాజుగారు కన్నీళ్లు పెట్టుకొని మళ్ళీ తిరిగి రాజ్యానికి వెళ్తారు. చూసారా, చాలా మంది ఇక్కడ తెలుసో తెలియక చాలా మంది మీద నోరుంది కదా అని నిందలు వేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ వారు తెలిసి చేసినా తెలియక చేసిన పాపము మనము అనుకోవడం ద్వారా మనమే ఇంకా మరింత పాపాన్ని నెత్తిన మోస్తున్నాము.